క్యాన్సర్ పై జరగనున్న ఇంటింటి సర్వేకు ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని తొట్టిగారిపల్లె వైద్య అధికారి వినయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీలో బుధవారం ఎన్సీడీ 3.0 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ను అంతమొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్, నోటి, గర్భాశయ క్యాన్సర్లను ప్రథమ దశలోనే గుర్తించి వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అలాగే ఇతర వ్యాధులపై, ఆహార అలవాట్లపై సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే వారానికి 3 రోజులు దాదాపు 9 నెలల పాటు జరుగుతుందన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విశ్వంతులు పాల్గొన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్సీడీ 3.0 సర్వే జరగడం జరుగుతుంది. ఈ సర్వేలో ఆ క్వశ్చనర్ అడుగుని మీరు ఎంతవరకు ఈ అసంక్రమిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అని చెప్పేసి సర్వే చేసి, ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన శైలిని ఎలా మార్చుకోవాలి అన్న సూచనలు కూడా ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము మా ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు మీ ఇంటి దగ్గరకు వచ్చి పరీక్షలు చేసి క్వశ్చనర్ అడిగినప్పుడు మనకి ముఖ్యంగా నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్యాన్సర్లకు సంబంధించిన క్వశ్చన్ అప్పుడు నిస్సందేహంగా, నిర్మమాటంగా మీకు ఏమున్నది ఉందో అది ఆన్సర్ చేయండి. దాని ద్వారా మీకు ఎంతవరకు క్యాన్సర్ వస్తుందని సర్వేలు తెలిసి దాని నుంచి క్యాన్సర్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఏఎన్ఎంస్, సిహెచ్ఓలు వచ్చినప్పుడు సర్వేలో